నాగేశ్వరరావు అభిమాని నేను, లేకపోతే నాగార్జున గారు అభిమాని నేను దగ్గరికి వచ్చి నన్ను చాలా ఆదరిస్తారు. ఇట్స్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. ఈరోజు అభిమానం ఇలా మంచి పనులు చేస్తూ తెలుపుకుంటూ చాలా గొప్ప విషయం. రమ్య ఈ అక్కినేని అభిమానులు ఇచ్చిన ఆపర్చునిటీ తీసుకొని ఒక ఛాలెంజ్గా మార్చుకుని నువ్వు చాలా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగార్జున గారి ఫ్యామిలీకి చాలా కృతజ్ఞతలు. నా చదువుకి నమస్కారం అండి. మా పుట్టినరోజు ఈరోజు ఊళ్ళో లేను అండ్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావటం. యాక్చువల్గా కొంచెం జ్వరంగా ఉందండి, కానీ అందరూ రవీంద్ర రెడ్డి గారి ఫ్యాన్స్ అందరూ ఒక మంచి కార్యక్రమం, మా పుట్టినరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే తప్పకుండా నేను మిస్ అవ్వకూడదు. నేను మిస్ అవుతే అది నా తప్పు అవుతుంది అనిపించింది. అండ్ సో థ్యాంక్ యూ, నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మా ఎన్నో బాగా మీరు ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ఆయన పుట్టినరోజు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగార్జున బర్త్డే పేరుతో మనమందరం ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మీరందరూ వచ్చి నాగార్జున ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ బర్త్డే చేయడం, కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ఈ సంవత్సరం అతను ఇక్కడ లేకపోవడం, నిజంగా చెప్పాలంటే మన టైం ప్రకారం పుట్టాడేమో కానీ యుఎస్ఏ టైం ప్రకారం ఇంకా పుట్టలేదు నాగార్జున. ఇప్పటికి వాళ్ళకి ఆదివారం రాత్రి, అందుకని మేమంతా ఇంకా గ్రీట్ చేయలేదు. సాయంకాలం గ్రీట్ చేస్తే కానీ వాళ్ళకి ఉదయం రాదు. అంచేత నిన్న మాట్లాడినప్పుడు రేపు నీ బర్త్డే కదా, నువ్వు లేకుండా వెళ్ళావు ఏంటంటే మీరంతా ఉన్నారు కదా అన్నాడు. మా వంశంలో నిజంగా చెప్పాలంటే ఈ బర్త్డేలు పెద్ద ప్రాధాన్యత బర్త్డేకి లేదు. మేము ఎప్పుడూ బర్త్డే చేసుకోం. ఇది ఎలా ప్రారంభమైందంటే నాకు ఆ రమణ గారి కథ రాయడం మూలంగా, మా అమ్మ ఫలానా టైంలో పుట్టావని చెప్పడం మూలంగా మాకు తెలిసింది. మా లెక్కల ప్రకారం సెప్టెంబర్ 21 నా బర్త్డే అఫీషియల్గా. అది ఇచ్చేదంటే విలేజెస్లో వాళ్ళు చెప్పడం ఆలస్యమైంది. అది కరణం గారు 27 రాసి పారేశారు. ఈ కథ రాసేటప్పుడు రమణ గారు మదర్ని అడిగితే ఆమె చెప్పింది అనమాట, శనివారం ఉదయం పొద్దుకి పుట్టాడు. అభిమానులు పోస్టర్లు ప్రింట్ చేయడం, థియేటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసే పని వాళ్ళు చేయకుండా వీళ్ళే చేయడం, కొంత డబ్బు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కాకుండా ఈ పనులు, ఇటువంటి పనులు చేస్తే, లేకపోతే పెద్ద బ్యానర్లు కట్టి దండలు వేయడం, 100,000 ఖర్చు పెట్టి దండలు వేయడం, అన్నిటికంటే ముఖ్యమైన పని నలుగురు పేదవాళ్ళకి సహాయం చేయడం. అంతకంటే మానవ సేవ కంటే మాధవ సేవ ఏమీ గొప్పదే కాదు. నా దృష్టిలో మీరు చేసే పని చాలా మంచి పని. మా అభిమానులు ఇంత మంచి పని చేస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞత చెప్పడమే కాకుండా వాళ్ళ పట్ల నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి అభిమానులు మాకున్నందుకు, వీళ్ళు ఏదో వారి మొహాన వారి పోస్టర్లో పేడ వేయకుండా, వీరి పోస్టర్లో పేడ వేయించకుండా, వారి దండలకి ఏదో చించకుండా, ఇటువంటి పనులు చేయకుండా మంచి పనులు చేయడానికి వీరందరూ తయారవుతున్నందుకు, దీస్ ఆర్ ఆల్ జస్ట్ నాట్ ఆర్డినరీ ఫ్యాన్స్, దే ఆర్ ఆల్ కల్చర్డ్ ఫ్యాన్స్ అనే మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందుకని మీరు చేసిన ఈ మంచి పనికి మీకు మా వంశం తరఫున, స్పెషల్గా నాగార్జున తరఫున కృతజ్ఞత.